ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ చరణ్ తేజ కోగంటి. నేను కిమ్స్ హాస్పిటల్లో మరియు జైట్ క్లినిక్స్లో వర్క్ చేస్తున్నాను న్యూరోసైకియాట్రిస్ట్గా. ఇవాళ మనం కేర్ గివర్స్ బర్డెన్ గురించి మాట్లాడుకుందాము. పేరులోనే కేర్ గివర్స్ బర్డెన్ అంటే మన ఇంట్లో కానీ, మన ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, క్లోజ్ నెట్వర్క్లో ఎవరికైనా హెల్త్ క్రానిక్ కండిషన్ అంటే జ్వరం ఇట్లాంటివి కాదు, క్రానిక్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానివ్వండి, ఇట్లాంటిది ఏదైనా లాంగ్ టర్మ్ కండిషన్ ఉన్నప్పుడు మనం వాళ్ళకు ఒక ప్రైమరీ కేర్ గివర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్కి బాగపోతే నేను ప్రైమరీ కేర్ గివర్ని అవుతాను, ఆర్ మా ఫాదర్కి బాగపోతే మా మదర్ ప్రైమరీ కేర్ గివర్ అవుతారు. వాళ్ళకి మానసికంగా ఒత్తిడి ఎట్లా తగులుతుంది, దానికి మనం ఏం చేయాలని తెలుసుకుందాము. మనం ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు అందరం పేషెంట్ గురించే మాట్లాడుకుంటాం, కానీ పేషెంట్ని కేర్ చేసే వాళ్ళ గురించి మాట్లాడము. వాళ్ళ హెల్త్ కూడా సేమ్ కాకపోయినా ఆల్మోస్ట్ ఈక్వల్లీ ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఫిజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది, మెంటల్గానే కాదు. ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒకళ్ళకి కేర్ చేస్తున్నాను, ఒకళ్ళని ఒక ఆరోగ్యానికి నేను రెస్పాన్సిబిలిటీ అనుకున్నప్పుడు నాకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీ పేరెంట్కో లేకపోతే మీ స్పౌస్కో, అదే మీ భార్యకో భర్తకో ఆర్ మీ పిల్లలకో ఎవరొకరికి క్యాన్సర్ వచ్చిందని తేలింది అనుకోండి. ఈ టాపిక్ క్యాన్సర్ గురించి కాదు, నేను ఎగ్జాంపుల్ కోసం క్యాన్సర్ వాడుతున్నాను. ఆర్ ఎనీ క్రానిక్ లాంగ్ టర్మ్ కండిషన్ వచ్చింది. అప్పుడు మీ రోల్ ఏంటి, ఎంతవరకు మీరు చేయాలి, ఎంతవరకు మీరు చేయకూడదు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మీద ఉండే బర్డెన్ ఏంటి. ఇప్పుడు ఒక మనిషి కిడ్నీ కండిషన్ ఉంది, పద్దాక డయాలసిస్కి వెళ్తూ ఉండాలి, వారంలో 3 డయాలసిస్ సెషన్స్ ఉన్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండాలి, వాళ్ళు చాలా వీక్గా ఉంటారు. సో అది మీ మీదే పడుతుంది. మీరేమో వర్కింగ్, అంటే మీ ఫాదర్కి డయాలసిస్ అండ్ మీరు వర్కింగ్ అనమాట. మీ మీద ఫస్ట్ బర్డెన్ ఏంటంటే మానసికంగా ఒత్తిడి. ఏమవుతుంది, మీకు డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, యాంగ్జైటీ రావచ్చు, లేకపోతే బాగా రెస్ట్లెస్గా ఉండటము, నిద్ర పట్టకపోవటము, కొన్నిసార్లు గిల్ట్ కూడా ఉంటుంది. నేను ముందే రెగ్యులర్ టెస్టులు చేయించుంటే మేబీ మా ఫాదర్కి ఇది వచ్చి ఉండేది కాదేమో, ఇట్లాంటి గిల్ట్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి. దీనివల్ల ఇంకా పశ్చాత్తాపడి ఇంకా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫినాన్షియల్ బర్డెన్. అఫ్కోర్స్, మీరు మీ పేరెంట్కి మీరు ఫినాన్షియల్గా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరే చూసుకోవాలి, కాబట్టి డెఫినెట్లీ మీకు ఫినాన్షియల్ కూడా బర్డెన్ ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, మీరు జాబ్ నుంచి లాస్ ఆఫ్ పే తీసుకొని కూడా పేరెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు, కాబట్టి ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్లో, ప్లస్ మీ శాలరీ కూడా ఫుల్ శాలరీ మీకు పడట్లేదు, అదొక పెద్ద బర్డెన్ అవుతుంది. అది ఫినాన్షియల్ బర్డెన్. నెక్స్ట్ ఇస్ టైం క్రంచ్. టైం క్రంచ్ ఏంటంటే సోషల్ బర్డెన్ అనుకుందాం. మీ పర్సనల్ టైం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ని మీరు కేర్ చేస్తున్నప్పుడు మీకు మీ భార్య పిల్లలతో దొరికే టైం తగ్గిపోతుంది. దానివల్ల అక్కడ కూడా మీకు ఇష్యూస్ అనేవి రావచ్చు. ఇది క్రానిక్గా అవ్వచ్చు. ఆర్ మీకు కొన్ని హాబీస్ ఉన్నాయి, కొన్ని పర్సనల్ యాక్టివిటీస్ చేసే ఇది ఉంది, అవన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ అయితే అవ్వచ్చు. దీంతోపాటు ఫిజికల్ బర్డెన్ మీకు కూడా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, లేకపోతే పాల్పిటేషన్, గుండె దొర వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇట్లా కొన్నిసార్లు ఈవెన్ మస్కులోస్కెలిటల్ సిమ్టమ్స్ అంటాం, ఊరికే హెడేక్స్ రావటము, బాడీ పెయిన్స్ రావటము, ఇవన్నీ కూడా కేర్ గివర్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉంది. సో ఇందులో మనం ఏం చేయొచ్చు, ఎట్లా ఈ కేర్ గివర్స్ బర్డెన్ తగ్గించుకోవచ్చు. సో మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సపోర్ట్ గ్రూప్ ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్కి వెళ్తున్నారు, మీరు వారానికి 3 సార్లు డయాలసిస్ తీసుకెళ్తున్నారు. అక్కడ మీతో పాటు అదే డయాలసిస్ యూనిట్ బయట మీతో పాటు ఇంకా 10 మంది పిల్లలు ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు కదా. మీరందరూ ఒక సపోర్ట్ గ్రూప్ ఫామ్ చేసుకోవచ్చు. ఒక వాట్సాప్ గ్రూప్ కావచ్చు, లేకపోతే ఫిజికల్గా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి కలవచ్చు. కలిసి షేర్ చేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే కలెక్టివ్గా అందరం కొంచెం ఇబ్బందిలో ఉన్నాము అనుకున్నప్పుడు ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటే కొంచెం ఆ బర్డెన్ అనేది తగ్గుతుంది. ఈ సపోర్ట్ గ్రూప్స్ అనేవి యూజువల్గా అబ్రాడ్లో చాలా ఎక్కువ ఉంటాయి, ఇండియాలో చాలా తక్కువ. సో మీకు మీరు ఫామ్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్స్ కన్నా కానీ సపోర్ట్ గ్రూప్స్ చాలా హెల్ప్ అవుతాయి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కొన్నిసార్లు మీకు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫాదర్ మీద ఇరిటేషన్ చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫాదర్ స్మోకర్, మీరు ఎన్ని సంవత్సరాలు స్మోకింగ్ మామని చెప్పినా కానీ ఆయన మానలేదు. చివరికి ఏదో ఒక క్రానిక్ కండిషన్ వచ్చింది. ఇప్పుడు మీరే హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ మీరే చేయాల్సి వస్తుంది. దానివల్ల మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మీకు న్యాచురల్గా కోపం రావచ్చు ఆయన మీద. సో మోస్ట్లీ కంట్రోల్ చేసుకున్న ఏదో ఒక టైంలో మీరు ఇరిటేట్ చూపించినప్పుడు మీరే మళ్ళీ గిల్ట్గా ఫీల్ అవుతారు. ఆయనకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, నేను ఇంకా ఎందుకు ఇబ్బంది పడుతున్నాను అని. సో కొన్నిసార్లు మీ ఫీలింగ్స్ కూడా వ్యాలిడే అండ్ ఇట్స్ ఓకే. డోంట్
డోంట్ బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు షేర్ ద బర్డెన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్నీ నేనే చేసేయాలి, అన్నీ నేను చూడాలి అని చెప్పి చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే ఇమ్మీడియట్ ఫ్యామిలీ కావచ్చు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, మీ పిన్నులు, బాబాయ్లు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ డెఫినెట్లీ తీసుకోండి. ఈ రోజుల్లో మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటాం కాబట్టి, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పెద్ద ఉండట్లేదు కాబట్టి బర్డెన్ అనేది ఎక్కువ ఒక మనిషి మీద పడుతుంది. అలా కాకుండా కాల్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ దేర్ హెల్ప్. మీకు అనిపించదు చిన్నాళ్ళు కాల్ చేయలేదు కదా, నేను ఇప్పుడు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని. బట్ దట్స్ ఓకే. షేర్ ద లోడ్. షేరింగ్ ద లోడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మీ పిల్లలకు కూడా కొన్ని చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వచ్చు, మీ ఫాదర్ని చూసుకోవటంలో కానీ వాటెవర్, ఎవరికైతే ఒంట్లో బాగాలేదు వాళ్ళని చూసుకోవటం గురించి. షేర్ ద లోడ్. అండ్ కొన్నిసార్లు మీరు చేయలేనప్పుడు అది అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మనిషే కదా, మీకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో అన్ని రోల్స్ మీరు ఫుల్ చేయలేకపోవచ్చు. సో అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని మీరైతే జడ్జ్ చేసుకోవద్దు. అండ్ కొన్నిసార్లు నో అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే క్రానిక్ కండిషన్లో ఉన్న పేషెంట్కి మానసిక రుగ్మత అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్రతిదానికి డిపెండెన్సీ ఎక్కువ పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఎనేబులింగ్ బిహేవియర్ లాగా మనం ప్రతిదీ అందించటము, ప్రతిదీ అన్నీ వాళ్ళ నోటి దగ్గర తీసుకెళ్ళటం చేస్తూ ఉంటాము. డాక్టర్ని అడగండి, అంటే ఫిజికల్గా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండగలరు, ఎంతవరకు వాళ్ళు పనులు చేసుకోగలరు, ఇవి తెలుసుకొని ఆ కండిషన్ నుంచి ప్రాపర్గా అనలైజ్ చేసి మీరు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళనే చేసుకోనివ్వండి కుదిరినంత వరకు. మిగిలినవి వాళ్ళు చేయలేనివి అఫ్కోర్స్ మీరు ఫ్యామిలీ మెంబర్స్గా టర్న్స్ తీసుకునో లేకపోతే షేర్ చేసుకునో చేయొచ్చు. ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు మీకు కనుక నేను ఫస్ట్లో చెప్పిన ఎమోషనల్ సిమ్టమ్స్ కానీ, ఫిజికల్ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ ఉంటే కనుక మీరు కూడా వెళ్ళి డాక్టర్ని ఒకసారి కలవండి. ఎందుకంటే మీ హెల్త్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ మీరైనా పట్టించుకోవాలి. కొన్నిసార్లు నా ప్రాక్టీస్లో నేను క్రానిక్ పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి క్రానిక్ పేషెంట్ ఉన్నారు, ఆయన్ని బీపీకి బయటకు పంపించాను. అప్పుడు ఏదైనా పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి అడుగుతాను, హౌ ఆర్ యూ డూయింగ్ అంటే వాళ్ళు సడన్గా బ్రేక్ డౌన్ అయ్యి ఏడవటం మొదలు పెడతారు. అంటే బికాజ్ వాళ్ళు ఎవరు షేర్ చేసుకోలేరు. ఎందుకంటే నేను హెల్తీగానే ఉన్నాను కదా, మా ఫాదర్కి కదా బాగుంది, నేనేం చెప్తానులే అని ఒక దీనిలో ఉండిపోతారు. అట్లా కాదు, యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ ఓపెన్ అండ్ టాక్ టు పీపుల్. ఇది ఇంపార్టెంట్. దీంతోపాటు ట్రై టు గెట్ సమ్ వర్కౌట్, ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ యూ, ఈటింగ్ బెటర్ డైట్ విల్ హెల్ప్ యూ. దీంతోపాటు స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నిద్రపోకుండా పనులు చేస్తే వాళ్ళకి నెక్స్ట్ రోజు మీరు చేసే కేపబిలిటీ ఉండదు. సో ఎస్పెషల్లీ మీ హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఎంత చేయగలరు, ఎంత నా వరకు నేను చేసుకోగలను చూసుకొని యూ హ్యావ్ టు డూ ఇట్. ఇది కేర్ గివర్స్ బర్డెన్ తగ్గించుకునే ఒక పద్ధతి. థ్యాంక్ యూ.